ఒక చిన్ని పాప అమెరికా ప్రెసిడెంట్ గారి ఆఫీస్ దగ్గర ఏడుస్తూ నుంచుంది. అక్కడ గేట్ కీపర్ అడిగాడు, ఏంటి అడుగు వచ్చావు? అప్పుడు ఆ పాప అంది, అయ్యా నేను అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని కలవాలి అని. ఆ పాప తన యొక్క జీవితంలో ఉన్న బాధ అంతా చెప్తుంది. ఏడుస్తూ అడిగితే పాపం ఆ గేట్ కీపరు కన్నీళ్ళు కారుస్తూ, నేనేమి చేయలేనమ్మా, నిన్ను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తానన్నాడు. అబ్రహాం లింకన్ గారు అప్పుడు తన యొక్క సైనాధిపతులతో, మిలిటరీ అధినేతలతో ఒక పెద్ద మ్యాప్ పట్టుకొని చర్చిస్తున్నాడు. అక్కడ చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. ఈ మ్యాప్ను చూస్తూ కన్ను పైకెత్తేటప్పటికి కళ్ళంట కన్నీళ్లు పట్టుకుని బుగ్గలు వాసిపోయిన ఒక పాప నిలబడ్డాది. అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఆశ్చర్యపోయాడు, ఇది ఎలాగా అని. ఎలాగ వచ్చావమ్మా, ఎందుకు వచ్చావు? ఒక్కసారిగా ఆ పాప ఏడుస్తూ చెప్పుతుంది, అయ్యా ప్రెసిడెంట్ గారు, అధినేత, మా కుటుంబము బీద కుటుంబం. నాకు ఒక అన్న ఉన్నాడు, ఆ నాన్న చనిపోయాడు. మమ్మల్ని పోషించడానికి అన్న చాలా కాలం పనిచేశాడు. ఒక కోట్లాట్లో తెలియక ఒక వ్యక్తిని చంపేశాడు. ఆ పని చేస్తున్న యజమానిని చేసే మరణమును బట్టి కోర్టు వారు మా అన్నకి మరణదండన విధించారు. ఇప్పుడు నాకు ఉన్నది ఒక అమ్మ మాత్రమే. మా అన్న గాని చనిపోతే మా అమ్మ చనిపోతుంది. మా అమ్మ చనిపోతే నేను అనాథనైపోతాను. నేను ఆత్మహత్య చేసుకోవాలి. నాకు ఏ దారి లేదయ్యా. అందరూ చెప్పేది అబ్రహాం లింకన్ గారే క్షమించగలరు, అబ్రహాం లింకన్ గారే క్షమించగలరని. అందుకే నేను కాలవేళ పడి వచ్చాను. మా అన్నను క్షమించండి, మా కుటుంబాన్ని బ్రతికించండి అని కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఒక్కసారి హృదయం కరిగిపోయిన అబ్రహాం లింకన్ ఆ పాపను ఎత్తుకుని, నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి మీ అన్నను క్షమిస్తున్నాను, మీరు క్షేమంగా ఉంటావు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఒక అమెరికా అధినేత ఒక మానవుడిగా ఒక మనిషిని క్షమించగలిగిన వాడైతే ఈరోజు భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం ఇవ్వండి యేసయ్య, నువ్వు ఒక్కసారి క్షమించు ప్రభు అంటే ఆయన నిన్ను క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.